మార్నింగ్ సీనరీ చాలా బాగుంది కదండి. కానీ ఈ పొగమంచు ఏ రైతుకైనా చాలా నష్టం చేకూరుస్తుందండి. ఎలా అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తూ ఉండండి. హాయ్ అండి. నేను మీ అనామక రైతు అనానమస్ ఫార్మర్. చూడండి, నేను వెనకాల చూపించాను కదా! అది వెస్ట్ అండి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మనకి ఇంకా సూర్యుడు స్టిల్ కనిపిస్తున్నాడు కానీ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. జస్ట్ 8కి స్టార్ట్ అవ్వడం అనేది చాలా రేర్ అనమాట పొగమంచు. 8కి ఎండ్ అవుతుంది. కానీ రివర్స్‌లో 8కి స్టార్ట్ అయింది. చూడండి, వెనకాల ఇంకా లేదు, క్లియర్ కనిపిస్తుంది. చూడండి, అవి 2 తాటి చెట్ల మధ్యలో వేప చెట్టు గుర్తుపెట్టుకోండి. ఇంకా అక్కడ ఏమీ లేదనమాట. ఈ పొగమంచు ఎలా ఇబ్బంది చేస్తుంది, ఎలా నష్టం చేకూరుస్తుందంటే మీకు చూపిస్తాను. చూడండి, ఏమేమి చేస్తుందంటే ఇది మనకి సౌత్ అండి. సౌత్లో కూడా లేదు, క్లియర్ స్కై ఉంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చూడండి, మనకి స్తంభాలు అవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట. నేను అసలు షాక్ చూడగానే ఏంటి ఇది అనేసి. చూస్తుండండి, ఎంతలా అంటే ఒక దయ్యంలా బాగేస్తుంది అనమాట. మొత్తం సరౌండింగ్స్ మొత్తం బాగేస్తుంది వితిన్ మినిట్స్లో. ఇంకా క్లియర్ స్కై ఉంది ఇక్కడ వెనకాల వెస్ట్లో కూడా. చూస్తుండండి, ఇదండి మనకి ఈ పొగమంచు వల్ల వరి పొలాలు ఎదగవండి. మామూలుగా చలే చాలా ఇబ్బంది. పొగమంచు ఏంటి, టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చి అసలు డ్యామేజ్ చేస్తుంది అనమాట, ఎదగవు. ఇక్కడ చూడండి, మనకి పూత కానీ పిందె కానీ ఈ ఉన్నాయి కదా, దాని చుట్టూ నల్లగా ఉంచడం మీకు ఇంతకుముందు చూపించాను. అదేంటంటే రిక్క రాలిపాల్సింది, చలికి రాలట్లేదు. ఎట్ ది సేమ్ టైం ఈ పొగమంచు వల్ల వాటర్ ఉంటాయి కదా, దానికి అసలు ఇంకా వాటర్ అక్కడే ఉండిపోయి నానిపోయి కుళ్ళిపోతుంది, కింద కుళ్ళిపోయి రాలిపోతుంది. చూడండి, మొత్తం పూర్తి కమ్మేసింది. ఇంత ముందుకు మనకు స్తంభాలు కనిపించాయి, ఇప్పుడు కనిపించట్లేదు. వచ్చేస్తుంది, ఇంకా ముందుకు వచ్చేస్తుంది అనమాట. మీకు వెనకాల చూపిస్తాను చూడండి. ఎస్, కమ్మేసింది చూడండి. ఇది చాలా డేంజర్ అండి. ఈ సడన్ టెంపరేచర్ ఫాల్ వల్ల వాటర్ ఎక్కువైపోయి చాలా వాటర్ కంటిన్యూస్గా పడుతూనే ఉంటాయండి చెట్ల మీద, కంటిన్యూస్గా అలా డ్యామేజ్ చేస్తుందండి. సో ఇలా ఇది ఒక హాఫ్ అన్ అవర్ నడిచింది. చూడండి, ఇప్పుడు కొంచెం మనకి కనిపిస్తుంది, ఈస్ట్లో క్లియర్ స్కై కనిపిస్తుంది చూడండి. మామూలుగా వర్షాకాలం వర్షం పడితే ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే మన కింద కూడా వాటర్ ఉంటాయి, ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఏంటంటే మంచు కంటిన్యూస్గా పడుతూ ఉంటుంది, వింటర్ టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుంది. ఎట్ ది సేమ్ టైం మనకి కింద వాటర్ ఉండవు కదా, మనం వాటర్ ఇస్తుంటాం 10 days 12 days మధ్యలో అలా వాటర్ ఇస్తుంటాం మనం. సో ఆ పదును ఈ పదును ఎక్కువైపోయి మనకి టెంపరేచర్ ఫాల్ వల్ల ఈ పిందె ఉంది చూడండి, ఇది చాలా డ్యామేజ్ అవుతుంది. చుట్టూ రిక్క రాలిపోయిన పిందె కూడా డ్యామేజ్ అయ్యి రాలిపోతుందండి. అది ప్రాబ్లం అనమాట.